వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రెండోసారి ఘనంగా మెగా పీఎంటీ కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర. సీఎం చంద్రబాబు నాయుడు. పుట్టపర్తిలో మెగా పీటీఎం కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. మంత్రి నారా లోకేష్. చిత్తూరు జిల్లా బంగారుపాలెం ప్రాంతంలో జగన్ పర్యటనపై రాజకీయంగా పెద్ద చర్చ. నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత. చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. స్పీకర్ చింతకాయల. బంగారుపాలెం ఘటనపై మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు కామెంట్స్. బూర్జ మండలం కొల్లివలసలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో 2,45 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని వైసీపీ నేత బుగ్గన ప్రశ్నించారు. రెండోసారి ఘనంగా మెగా పీఎంటీ కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త చెరువు జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం సమావేశంలో సీఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. తల్లులందరూ వచ్చారు, తండ్రులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ తప్పు చేయొద్దండి, మీ బాధ్యత. అందుకే నేను కూడా ఆలోచించాను. నేనెప్పుడు మహిళా పక్షపాతిని. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను. ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి. ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి, కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను. ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది. ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు. ఆ రోజు మీరు ఆలోచించింది, మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు, మనల్ని చూసుకుంటారు. ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే 5,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కాదు, కాలేజీల్లో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి. అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు, ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను. పుట్టపర్తిలో మెగా పీటీఎం కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలోని కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. గతంలో యూనిఫామ్లు ఇచ్చారు, నాణ్యత ఉండేది కాదు. ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా
పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ చవంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది. మనందరం చూస్తున్నాం, బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడ్లాగా రూమ్లో కట్టేస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలనే నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా 10th ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మన ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు, వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు. రాజకీయాల గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. భారతదేశంలో ఎప్పుడు చిత్తూరు జిల్లా పంగారుపాలెం ప్రాంతంలో జగన్ పర్యటనపై రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ పర్యటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటన వెనుక ముందే ప్లాన్ చేసిన కుట్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు. వచ్చారు, మీరందరూ కూడా చూశారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళావు, మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్, మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా, నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు, ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీ చార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. రెండవది, అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత. పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థులు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించిన హోంమంత్రి అనిత. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి అనిత. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. కనిపించే దేవత అమ్మ. అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. విద్యను మించిన ఆస్తి లేదు. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రైవేటు పాఠశాల నుండి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు. ఒకప్పుడు ప్రైవేటు స్కూల్లో మాత్రమే పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరిగేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మధ్యాహ్న భోజనం పథకం, హాస్టల్స్ లో సన్నబియ్యం ఉపయోగిస్తున్నాం. ఎన్డీఏ కూటమి
ఈరోజు గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత ఇది రెండవ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక రోజు అన్ని స్కూల్స్ లోని కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరపడానికి ఈ రోజు గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీనికి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ రోజు ఏదైతే టీచర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఈ రోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ ఏ ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంది, ఏ రకంగా బ్యాగ్స్, స్కూల్ డ్రెస్, అదే విధంగా బుక్స్ అన్ని కూడా సరఫరా చేయటం, అదేవిధంగా సన్నబియ్యంతో ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ గవర్నమెంట్ కూడా ఈ రోజు చూసుకోవడం అనేది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎన్నికల హామీలో భాగంగానే మీ అందరికీ తెలుసు, తల్లికి వందనంలో భాగంగా ఒక పాయకరావుపేట నియోజకవర్గంలో దగ్గర 38,000 మంది పిల్లలకి 50 కోట్ల రూపాయలు దగ్గర ఈ రోజు తల్లికి వందనం కింద కూడా మేము జమ చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఆ కల్చర్ కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ప్రైవేట్ స్కూల్స్ లో చదివితే అదొక స్టేటస్ సింబల్ అని చాలా మంది ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు పిల్లల భవిష్యత్తు రీత్యా గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్లోని ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, వీళ్ళ ద్వారా చదివించుకుంటే కనుక పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి ఈరోజు ఆశపడుతున్నారు. ఈ రోజే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎంత చక్కగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారంటే, ఇందాకే ఒక పిల్లోడు వచ్చి నేను లా చేద్దాం అనుకుంటున్నాను మేడం గారు అని చెప్పడం, ఇలాంటి చాలా మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని, దానికి తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల సమావేశంలో ఉపాధ్యాయుడైన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని, దానికి తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. గురువారం గొలుగొండ మండలం ఏఎల్పురం జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 2.0 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు 13,000 రూపాయలు చొప్పున 67 లక్షల మందికి అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ఏడాది 10th పబ్లిక్ పరీక్షల్లో 500 పైబడి మార్కులు సాధించే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం 20,000 చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టి విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలకు అవరోధించేలా, పోటీ ప్రపంచంలో రాణించేలా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అయ్యన్న కొనియాడారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా టీవీలు, సెల్ ఫోన్లు దూరంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి దశలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు నిరంతరం ఆయా పాఠశాలలు, కళాశాలలో సందర్శించి పిల్లల చదువులు ఏ విధంగా ఉన్నాయో అని ఆరా తీస్తూ మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచుకుని దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ శ్రీనివాసరావు, జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, స్థానిక సర్పంచ్ లోచల సుజాత, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు అడిగట్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ చిటిగెల తారక వేణుగోపాల్, పాఠశాల హెచ్ఎం కృష్ణాప్రసాద్, ఎంఈఓలు సత్యనారాయణ మూర్తి, స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 18,55,000 మంది ఉన్నారమ్మా. అంటే ఒక పిల్లడు ఉన్నాడు తల్లిదండ్రులకి. అటువంటి వాళ్ళు 18,55,000 మంది ఉన్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద 14,56,000 మంది ఉన్నారు. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటారు కదా, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఈ రాష్ట్రంలో 2,10,000 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీ ప్లాన్. బంగారుపాలెం ఘటనపై మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు కామెంట్స్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, నియంత్రణ రాజ్యాల్లో ఉండే కనీస హక్కులు కూడా ఈ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, ప్రజలకు లేవు. హక్కులు కూడా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు, ప్రజలకు లేవనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే
గడిచిన మే నెల నుంచి మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో మామిడి పంట మీద ప్రధానంగా ఆధారపడినటువంటి రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి గిట్టుబాటు లేనటువంటి పరిస్థితుల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. కనీస మద్దతు ధర అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చి తీరాలి. ప్రభుత్వం స్పందించలేనటువంటిప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వారి తాలూకు ఆవేదనని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా, స్వేచ్ఛగా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా వచ్చినటువంటి రైతుల మీద లాఠీలు చూపించడం కూడా అసలు చాలా అసమంజసమైనటువంటి సంఘటనగా భావించవలసి వస్తూ ఉంది. మంత్రులు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు. మరి ఎవరూ పట్టించుకుంటే అసలు మేము వెళ్లే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ రాష్ట్రంలో? ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి, మంత్రులు పట్టించుకోలేదు కాబట్టి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా రైతులు పడుతున్నటువంటి కష్టాలని తెలుసుకొని వారి తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి చేపడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులు కూడా అడ్డుకోవడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బంగారుపాళ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఎవరిని మేము నమ్మని కోరట్లా. ఆ ప్రాంతానికి వెళ్లేటప్పుడు ప్రజలు తరపున అడిగేటువంటి గొంతు జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది కాబట్టి వారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి, వారి తాలూకా కష్టాలు తెలియజేయడానికి, ఆ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడానికి రైతులు స్వచ్ఛందంగా పాల్గొనడానికి వస్తున్నటువంటి రైతుల మీద కూడా లాఠీలతో కొట్టి వాళ్ళు బెదిరించినటువంటి పరిస్థితులు కూడా, ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మునిపెన్నడూ చూడలేదు, భవిష్యత్తు కూడా చూడవేమో. అసలు ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఎటువంటి కార్యక్రమాన్నైనా జగన్మోహన్ రెడ్డి గారు బూర్జా మండలం కొల్లివలసలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు. అభివృద్ధి సాధించగల మనందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి సోదరులు శాసనసభ్యులు పియూసీ కమిటీ చైర్మన్ అయినటువంటి గవర్నర్ రవికుమార్ అన్న గారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ సభ్యులు పేరుకట్ల విశ్వప్రసాద్ గారికి, ఆనపు రామకృష్ణ గారికి, శశిభూషణ్ గారికి, వాసు గారు, అలాగే చాలా మంది నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. బూర్జ మండల నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలకి, మరి యొక్క కార్యక్రమానికి తెలిగించినటువంటి స్కూల్ సిబ్బందికి, సోదర సోదరిమణులకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి మన బూర్జ మండలం రావడం జరుగుతుంది. మేము పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఇంటింటికి కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమం అయినప్పటికీ అనుకోకుండా విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమంతో బూర్జ మండలంలో అడుగు పెట్టడం అనేది నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమం ఉందని కూడా తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా నేను కోరుకునేది మన శ్రీకాకుళం జిల్లా తాలూకు అభివృద్ధి. జిల్లా అభివృద్ధి చెందాలనంటే కేవలం కొన్ని నిధులు తీసుకొచ్చి భవనాలు కట్టడమో లేకపోతే అదనంగా ఏదో కొన్ని కార్యక్రమాలు చేయడం కాదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన సిక్కోలు ప్రజలు, సిక్కోలు యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలివైన వాళ్ళగా మనం తయారు చేసినప్పుడు ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే మన సిక్కోలు జిల్లా తాలూకు అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేరన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని చూసుకోండి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలివితేటలతో అవకాశాలని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి పెద్ద పెద్ద ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందాయి. మనం కూడా ఆ జాబితాలోకి వెళ్ళాలి. రేపు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానంలో మన సిక్కోలు జిల్లా తాలూకా ముద్ర కూడా బలంగా చేసుకోవాలి. అది జరగాలనంటే మనకు ఉన్నటువంటి వనరులు, అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశాలు రేపు భావితరాలు మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అవకాశాలు వాళ్ళ వరకు మనం చేరవేయాలి. అది జరగాలనంటే మనకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం విద్య. మన పిల్లలకి ఎప్పుడైతే విద్యావంతులుగా తయారు చేస్తామో, వాళ్ళకి విద్యను అందించి ఎప్పుడైతే ఆ శక్తిని అందిస్తామో మనం వేరేది కేది కూడా చేయక్కర్లేదు. ప్రపంచాన్ని గెలిచే శక్తి ఆ విద్య వాళ్ళకి ఇస్తుందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి శక్తి కలిగించేటటువంటి ప్రాంగణం
ఈ యొక్క విద్యాలయం, ఈ పాఠశాల, ఈ కేజీబీవీ పాఠశాల ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంవత్సరాల క్రితం ఈ యొక్క పాఠశాల మన కొల్లివలసలో పెట్టాం. దీని ద్వారా ఎంతో మంది రాష్ట్రంలో 2,45 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని వైసీపీ నేత బుగ్గన ప్రశ్నించారు. ప్రభుత్వ అప్పులపై ప్రశ్నిస్తే తాము దేశ ద్రోహులమా అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. చేసి ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా, లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. దానికి ఏదేదో ఏడుపులు, పెడబొబ్బలు, ఇంకా పొర్లుడు దండాలు 10 సార్లు చెప్తారు. ఏడుపులంట్రీ, పెడబొబ్బులంట్రీ, పొర్లుడు దండాలంట్రీ, ఏందేందో చేస్తారు. ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు? కొత్తగా మళ్ళా ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్, కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి. 9 మే ఈ సంవత్సరము 3,489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. మొన్న 25 జూను 5,526 కోట్లు, అంటే టోటల్గా ఇంచుమించు 9,000 కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి, లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు, ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు, ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా? మీరేమంటున్నారు వారు అనబోతున్నారు? ఈ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 400 చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే, వారు చెప్పబోయేది ఎట్లుందంటే, ప్రభుత్వం ఆస్తినే కొంటుందన్నమాట. ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్ ఆస్తినే కొనబోతుందన్నమాట. అంటే ఇది ఎట్లుందంటే, సామాన్య మానవునికి అర్థం కావాలంటే, భార్య ఆస్తి భర్త కొంటాడు, భర్త ఆస్తి భార్య కొంటుంది, డబ్బులు చెల్లించుకుంటారు. ఇది మీరు చెప్పేది. ఏందండి, మేము అడిగిన దానికి మీరు సూటి సమాధానం ఇవ్వకుండా ఏదేదో నాకు ఇది ఏం గుర్తుకొస్తుందంటే, ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చేది, ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 5 సంవత్సరాలు మీరే పాలించినది, అప్పుడు కూడా కూటమే.